హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈరోజు అయితే నా బర్త్డే కదా, మీకు ఆల్రెడీ నేను కేక్ వీడియో అయితే పోస్ట్ చేశాను. చూసారో లేదో, ఇంట్లోనే రెడీ చేశాను కేక్. ఆ వీడియో చూడకపోతే ఒక్కసారి ఒక అన్నేసేయండి, ఛానల్లో ఉంటుంది. ఇంకా మేమైతే బయట డిన్నర్కి అయితే బయట తినడానికి అయితే వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్ అయితే ట్రీట్ ఇస్తున్నారు, ఈరోజు తినిపిస్తాను. అయితే బయట తిందాం అనుకునేసరికి ఒక ఆలోచన, ఇక్కడ ఏ హోటల్కి వెళ్ళినా మనమైతే సాటిస్ఫై అవ్వము. ఎస్పెషల్లీ మన సౌత్ వాళ్ళం అయితే అసలు సాటిస్ఫై అవ్వమండి. మనకు కావాల్సిన టెక్స్చరు, మసాలాసు, ఆ ఘాటుగా కారం మనకి ఇక్కడైతే దొరకవు. అక్కడ కనిపిస్తుంది అది బీహెచ్డిసి హాస్పిటల్ అనమాట. ఓల్డ్ బేస్ హాస్పిటల్ అంటారు. న్యూ బేస్ ఇంకోటి ఉంటుంది ఢిల్లీలో. ఇక్కడ నుంచి గోపీనాథ్ రోడ్కి అయితే వెళ్తున్నాం అనమాట. గోపీనాథ్ మార్కెట్ నుంచి అయితే ఆ హోటల్కి వెళ్ళాలి. ఇదైతే సైనిక్ ఆరామ్ గారు. ఇక్కడ ఎవరైనా ట్రీట్మెంట్ పర్పస్ కానీ దేని గురించి అయినా ఢిల్లీలో స్టే చేయాలి ఒక 2 to 3 days అని అనుకుంటే అక్కడైతే ఉండొచ్చు. కానీ ఓన్లీ ఆర్మీ వాళ్ళకే అవుతుంది. అది కూడా ఒక 10-15 days ముందు అయితే అప్లై చేసుకోవాలన్నమాట. అప్పుడే వాళ్ళు అక్కడ ఖాళీ ఉంటుంది. ఏసీ రూమ్స్, నార్మల్ రూమ్స్ అన్నీ ఉంటాయి. ఫుడ్ కూడా అక్కడే అన్నీ ఉంటాయి. ఈసారి ఆర్మీ వాళ్ళు ఎవరికైనా తెలియకపోతే ఢిల్లీలో స్టే చేయాలనుకుంటే ఇక్కడైతే వెళ్ళి స్టే చేయండి. కాకపోతే 10 days ముందు మాత్రం కంపల్సరీ ఇన్ఫామ్ చేయాలి, లేకపోతే మాత్రం దొరకడం కష్టం అన్నమాట. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి హోటల్లో కంటే అది హోటల్ ఆల్బర్ట్ ఎక్కా ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది, దాని మీద ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్ళాలి. ఇక్కడ మాత్రం సివిల్ వాళ్ళని అయితే రానివ్వరండి, ఓన్లీ ఆర్మీ వాళ్ళని రానిస్తారు. పటిష్టంగా బందోబస్తు అయితే ఉంటుంది, చెకింగ్ చేస్తారు. ఐడి కార్డ్ చూపిస్తేనే లోపల రానిస్తారు, బయట వాళ్ళకైతే రావడానికి అవ్వదు. నేనైతే హోటల్లో ఫుడ్ అయితే బాగుంటుంది, ఆర్మీ వాళ్ళకైతే రికమెండ్ చేస్తాను. సివిల్ వాళ్ళకి చేయలేను, ఎందుకంటే వాళ్ళని రానివ్వరు. మళ్ళీ నేను రండి అని చెప్పిన తర్వాత ఇక్కడైతే లోపలికైతే అలో చేయరు కదా. ఇంకా మేమైతే పిల్లలు ఎగ్జైటింగ్గా ఉన్నారు. మేము కూడా ఇంకా ఫుడ్ ఇంతకుముందే తిన్నాం ఇక్కడ, అందుకని ఆ కాన్ఫిడెన్స్తోనే వచ్చాము. ఎందుకంటే ఇక్కడ బయట అయితే ఫుడ్ మనం తీసుకోలేం కదండి. ఇదేనండి ఆల్బర్ట్ ఎక్కా ఇన్స్టిట్యూట్. ఇక్కడ నుంచి ఇంకా బయట అంబియన్స్ అయితే బాగుంది కదా, పార్కింగ్కి అయితే చాలా స్పేస్ ఉంది. ఇంకా బయట పిక్చర్స్ అవన్నీ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఫస్ట్ అయితే పెద్ద హాల్ ఉంది ఇలాగా, అందులో టీ కాఫీ తాగడం, సమోసా తినడం వరకు ఓకే, అంటే అక్కడ కూర్చొని తినేసి బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎవరైతే ఫుల్ కోర్స్ చేయాలనుకుంటున్నారో, అంటే లంచ్ కానీ డిన్నర్ కానీ కంప్లీట్గా తినడానికి అయితే బయట అయితే బాగోదు. పిల్లలు కూడా ఉంటారు కదా, ఇటు అటు పరిగెడతారు. లోపలైతే సిట్టింగ్ బాగుంటుంది, ప్రాపర్గా కూర్చొని తినొచ్చు అనమాట. ఇంకా ఎంటర్ అవ్వగానే అంబియన్స్ అయితే చూసారా ఇలా ఉంది. ఏసీ కానీ లైటింగ్ కానీ చాలా బాగుంది అంబియన్స్. ప్రతి ఆర్మీలో ఉన్న రెస్టారెంట్లు అన్నిట్లో ఆఫీసర్స్కి అయితే సపరేట్ క్యాబిన్ అయితే ఇస్తారనమాట. అది కంపల్సరీ రూల్. వాళ్ళు మనలాగా మన సీట్లో అయితే కూర్చోరు, వాళ్ళకి వేరే క్యాబిన్ ఉండాలన్నమాట. ముందైతే గ్లాసెస్ ఇచ్చారు, స్పూన్స్, ప్లేట్స్ ఇచ్చారు. మా పిల్లలు అయితే పనిచేసుకున్నారనమాట. తర్వాత అయితే మేము ఫస్ట్ తందూరి చికెన్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. అసలు 4 pieces వచ్చాయి, 240 to 200 అప్రాక్సిమేట్లీ పడింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దాన్ని గ్రీన్ చట్నీ అయితే ఇచ్చారు, దానికి గ్రీన్ అండ్ రెడ్ చట్నీ కూడా ఇచ్చారు. గ్రీన్ చట్నీ అయితే నాకు నచ్చదండి అంత, ఇంకా మా బాబుకు కూడా అయితే బాగా నచ్చిందంట. చికెన్ కూడా బాగా కుక్ అయింది అనమాట. తర్వాత చికెన్ మోమోస్ మా పిల్లలకైతే చాలా ఇష్టము. ఇంకా మన సైడ్ పానీపూరీలు, పునుగులు ఎలా దొరుకుతాయో ఢిల్లీలో మోమోస్ అయితే అంత ఫేమస్ అండి. గల్లీ గల్లీకి మోమోస్ అమ్ముతారు. ఇంకా అలా అయితే అలవాటు అయినాయి ఇక్కడ. మేము ఇంతకుముందు కాన్పూర్లో ఉన్నప్పుడే మా పిల్లలకు మోమోస్ అయితే అలవాటు అయ్యాయి అన్నమాట. మా పాపకు కూడా చాలా ఇష్టము. ఇంకా ఈ తందూరి చికెన్ దగ్గరికి వస్తే స్మోకీ ఫ్లేవర్తో మన సౌత్ సైడ్ తిన్న తందూరి చికెన్ లాగైతే నాకు అనిపించింది. చాలా చికెన్ కూడా బాగా కుక్ అయిందనమాట, బాగా అనిపించింది. మా పాప అయితే మోమోస్ తింటుందన్నమాట, దానికి మోమోస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. మోమోస్ తింటుంది, మేము ఈ తందూరి తింటున్నాము. అంతలోపు మా సార్ అయితే ఆర్డర్ పెట్టాడు, బటర్ నాన్స్, తందూరి రోటీ ఆర్డర్ పెట్టాడు. ఇంకా అవి తెచ్చేలోపు ఇవి తినాలని పిల్లలకైతే పెడుతున్నాను అనమాట. చికెన్ మోమోస్ కూడా చాలా బాగున్నాయి. నాకు ఇంకొంచెం స్పైసెస్ తగ్గినట్టు అనిపించాయి, మరి మోమోస్ అయితే అలాగే ఉంటాయి కొంచెము. ఇంకా అలా పిల్లలు తింటున్నారు. తర్వాత ఇంకా ఆర్డర్ అయితే వచ్చేసింది, తందూరి నాన్స్, తందూరి రోటీ అనమాట. మా బాబుకి అయితే ఆకలి మీద ఉంటున్నాడు, ముందు సర్వ్ చేసేసుకుంటున్నాడు అనమాట. దాంతోపాటు ఆనియన్స్ అండ్ గ్రీన్ చట్నీ ఇచ్చారు.
దీంతోపాటు చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. చిల్లీ చికెన్ పీసెస్ 6 to 7 వచ్చాయి. కానీ నాకు గ్రేవీ కాకుండా ఆ గ్రేవీలా ఉన్నదంతా కార్న్ఫ్లోర్ అండ్ సాస్ మిక్స్చర్ లాగా అనిపించింది. స్పైస్ చాలా తక్కువ ఉంది, స్వీట్గా ఉందన్నమాట. బాగా టేస్ట్ అయితే బాగుంది. క్యాప్సికమ్ ఆనియన్స్ చాలా పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేసేసారు. అవి బాగా పచ్చిగా ఉన్నాయన్నమాట. మరీ ఇక ఫ్రైయే చేయకుండా అసలు కుకింగే అవ్వనట్టు ఉట్టివి అందులో వేసినట్టు అనిపించింది. మా హస్బెండ్కి ఇష్టం అలాగా, కానీ మేమెవరం అలా తినమన్నమాట. నాకు ముందు గ్రేవీ మీద డౌట్ కాబట్టి ఉట్టి గ్రేవీ ఒకసారి టేస్ట్ చేశాను. గ్రేవీ అయితే బాగుంది, కానీ అందులో ఏం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లేవు గ్రేవీలో. ఉట్టి సాస్లో ఇవన్నీ వేసినట్టు అనిపించింది అంతే. నేను ఎలా తింటే మా పాపకు అలా పెట్టాలండి, తనకు కూడా అలా గ్రేవీలో ముంచి అయితే పెట్టాను. చికెన్ అయితే కొంచెం హార్డ్ అనిపించింది, ఇందులో ఇంకొంచెం కుక్ అయితే బాగుంటుంది అనిపించింది అనమాట. ఇంకా అందుకే చికెన్ అయితే మా పాపకు పెట్టలేదు. చూసారా క్యాప్సికము ఆనియన్ ఎంత పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి. ఇంకా తందూరి మీద ఒక చికెన్ ముక్క, ఒక ఉల్లిపాయ పెట్టుకొని తింటే అబ్బా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా ఆనియన్స్ క్యాప్సికమ్స్ అయితే నేను పక్కన పెట్టేశాను. ఇంకా మా మెయిన్ కోర్స్ అయిపోయింది. టిష్యూ పేపర్తో ఒకసారి క్లీన్ చేసేసుకొని హ్యాండ్ వాష్ అయితే చేసేసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత బిల్లుకి చెప్పేశాము. బిల్తో పాటు సోంపు అండ్ అది చూసారా పటిక పంచదార అంటాం, మిశ్రీ అంటారు తెలంగాణలో, దాని 2 కలిపి అయితే ఇచ్చారు. బిల్ అయితే 500 అయ్యింది ఓన్లీ వీటన్నిటికి కలిపి. చాలా చీప్గా అనిపించింది కదా, చాలా తక్కువ అనిపించింది కదా, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుడ్ అయితే బాగుందండి. 500లో మనం ఇన్ని ఐటమ్స్ అయితే మన సైడ్ అయితే తినలేము అనిపించింది అనమాట. బయట అయినా ఎక్కువే పడుతుంది, ఇది ఆర్మీ ఇది కాబట్టి ఎక్కువ దోచుకోరు అనమాట. ఇక్కడ ఫుడ్ దగ్గర కానీ ఏ విషయంలో అయినా రీజనబుల్ రేట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా మా పిల్లలు ఐస్ క్రీమ్ అడిగారు, కానీ ఇక్కడ ఐస్ క్రీమ్ అడిగితే బేరర్ ఖతం అయిపోయింది అని చెప్పారనమాట. లేదు ఫినిష్ అయిపోయిందని. ఇంకా బయట ఎక్కడైనా తీసుకుందాం అనేసి అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము. మీరైతే గుర్తుంచుకోండి, ఆల్బర్ట్ ఎక్కా ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది బేస్ హాస్పిటల్ ముందు నుంచి, గోపీనాథ్ మార్కెట్ నుంచి అయితే వెళ్ళాలి. చూసారా అక్కడ ఆర్మీ మిషన్ కూడా ఉంది. వస్తుంటే మధ్యలో అమూల్ ఐస్ క్రీమ్స్ అయితే కనిపించాయి. ఇంకా తల ఒక్కొక్కటి అయితే తీసుకున్నాం అనమాట. అమూల్ ఐస్ క్రీమ్స్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటి దగ్గరకు వచ్చి తిందామని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి, ఇంకా నేను ఆల్రెడీ కేక్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, కేక్ కటింగ్ అయితే చేసేసాము. కేక్ అయితే చాలా బాగుంది, చూసారు కదా లేయర్స్ ఎంత బాగుందో. మీరైతే ఒకవేళ చూడకపోతే నా ఛానల్లో ఉంది కేక్ వీడియో, ఎలా చేయాలో మీరైతే ఒక కన్నేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.